నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. అఖండ 2 టీజర్ ఒక సీక్రెట్ అయితే నేను ఈరోజు చెప్పబోతున్నాను. బట్ అది ఏంటి అనేది అయితే నేను చెప్పను. బట్ ఆ సీక్రెట్ చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి సార్తో మాట్లాడి అది ఏ విషయం అనే దాని గురించి అయితే నేను అడిగి తెలుసుకుంటాను. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనకి అన్ని టీజర్స్ కన్నా చూసుకున్నట్లయితే అఖండ 2 అనేది ట్రెండింగ్లో ఉంది సార్. సో అంటే టీజర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5-6 days అవుతుంది అనుకుంటా సార్. 8 days అయింది. 8 days, ఒక 1 week అవుతుంది. బట్ 1 week అయినా కానీ ఇంకా ట్రెండింగ్లోనే నెంబర్ 1లో ఉందంటే రీజన్ ఏంటి సార్? దాని గురించి చెప్పండి. అంటే పాత రికార్డులన్నీ పటాపంచం చేసిందని చెప్పాలి. ట్రెండింగ్లో, యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న, ఎక్కువ గంటల పాటు ట్రెండింగ్లో ఉన్న టీజర్ ఏది అనుకున్నప్పుడు ఆ రికార్డు ఇప్పుడు అఖండ 2కి వచ్చిందని చెప్పాలి. ఓకే. ఎందుకంటే దాదాపు 24 hours అసలు ఎన్ని వ్యూస్ వచ్చినాయని చూస్తారు. అదొక రికార్డుగా చూస్తారు. అలాగే ఎన్ని గంటల పాటు ట్రెండింగ్లో ఉందనే చూస్తారు. ఆ ఎన్ని గంటల పాటు ట్రెండింగ్లో ఉందనే దగ్గర 140 గంటల రికార్డుతో పుష్ప 2ని దాటేసింది అది. మరి పుష్ప 2 పేరుతో ఇప్పటిదాకా ఆ రికార్డు ఉంది. పుష్ప 2 138 గంటల పాటు ట్రెండింగ్లో ఉంది. ఇది 140 గంటల పాటు రికార్డింగ్లో ఉంది, ట్రెండింగ్లో ఉంది. అందువల్ల పుష్ప 2 బడ్జెట్ వేరు, పుష్ప 2 కలెక్షన్స్ వేరు. అంటే తెలిసిందే, దాదాపు 2000 కోట్లు వసూలు చేసిన సినిమా పుష్ప 2. ఆ సినిమా రేంజ్లో ఈ టీజర్ రావటం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పాలి. ఓకే. అంటే సార్, పుష్ప 2 టీజర్ని కూడా దాటేసింది కాబట్టి, అసలు పుష్ప 2 మూవీనే దాటేసింది అంటే అది పాన్ ఇండియా మూవీ పుష్ప 2 అనేది. సో ఇది కూడా ఇప్పుడు పాన్ ఇండియా మూవీనే. బట్ ఆ మూవీనే దాటేసింది అంటే అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ టీజర్ని? అదే విఎఫ్ఎక్స్ వర్క్ ప్రధానంగా ఏంటంటే ఆ విఎఫ్ఎక్స్ వర్క్. స్టోరీ చూడొచ్చా? మీరు చెప్పినట్టు ఇప్పుడు విఎఫ్ఎక్స్ వర్క్ అని చెప్పారు. సో స్టోరీ చూడొచ్చు అంటారా, లేదంటే అందులో ఉన్న విఎఫ్ఎక్స్ వర్క్? మనకి ఆ టీజర్ ఉన్నదే కొద్దిసేపు. ఆ కొద్దిసేపులో ఆ విజువల్స్తోనే కట్టిపడేసాడు బోయపాటి గారు. బాలయ్య బాబు లుక్, ఆ లుక్ హిమాలయాల్లో, ఆ లుక్ ఆ సోలంతో అందరినీ పైకి లేపటం కూడా, అదన్నీ కూడా బాగా జనాలు మెస్మరైజ్ చేసింది. ఓకే. దానికి తోడు మనకి కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అవును, అది మెస్మరైజ్ చేయటం వల్ల ఖచ్చితంగా ఆ టీజర్తో బిజినెస్ లెక్కలో మారిపోతుంది. ఒకటి ఇప్పటిదాకా ఉన్న టీజర్లో చూసుకుంటే దీని తర్వాత ప్లేస్లో పుష్ప 2 ఉంది, తర్వాత జైలు అవకాశ ఒకటి, జనతా గ్యారేజ్ ఒకటి అనే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఉన్నాయి. ఓకే. బాబాయ్ అబ్బాయిలే ఉన్నారు. సో ఇద్దరు అబ్బాయి బాబాయ్ ఇద్దరు ఉన్నారు. మరి ఇంకా చూసుకుంటే ఇప్పుడు ఏ సినిమాలు ఉన్నాయి అనేది ఒక చూద్దాం. ఓకే సార్. ఇప్పుడు దాకా ఉన్నాయి దాదాపు ఒక సినిమాలు ఉంటే ట్రెండింగ్లో ఉన్న టీజర్లు. అంటే ఇన్ని గంటల పాటు 140 గంటల పాటు ఇది అన్నాం కాబట్టి పుష్ప 2 అయితే 138 గంటల పాటు ట్రెండింగ్లో ఉంది యూట్యూబ్లో. ఇక వార్ 2 సినిమా 126 గంటలు. అంటే వార్ 2 హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఉన్న సినిమా వార్ 2ని ఇది దాటేసింది. పుష్ప 2నే కాదు, వార్ 2ని కూడా దాటి ముందుకెళ్ళిపోయింది. వార్ 2 126 గంటలు ఉంటే పుష్ప 2 138 గంటలు ఉంది. ఇక చూసుకుంటే మరి గేమ్ చేంజర్ కూడా, గేమ్ చేంజర్ 123 గంటలే ఉంది. మన సంక్రాంతికి వచ్చిన సినిమా గేమ్ చేంజరు. మరి శంకర్ డైరెక్షన్ అంత పెద్ద సినిమా కూడా ట్రెండింగ్లో 123 గంటలే ఉంది. ఇక వ్యూస్ పరంగా చూసుకుంటే అఖండ 2 టీజర్ 26 మిలియన్ వ్యూస్ 8 రోజుల్లో వచ్చినాయి. వ్యూస్ పరంగా కూడా ఉంది అది. ఇక మిగతా చూసుకుంటే ఆ తర్వాత సర్లేరు నీకు 123 గంటలు ఉంది. ఆ తర్వాత మరి కాటమరాయుడు పవర్ స్టార్ సినిమా అది 120 గంటలు ఉంది. ఇక రంగస్థలం 120 గంటలు ఉంది. మరి అల వైకుంఠపురంలో 109 గంటలు ఉంది. దువ్వాడ జగన్నాథం అల్లు అర్జున్ది 108 గంటలు ఉంది. తర్వాత నా పేరు సూర్య సినిమా 106 గంటలు ఉంది. వకీల్ సాబు 106 గంటలు ఉంది. ఖైదీ నెంబర్ 150 100 గంటలు ఉంది. ఈ సినిమాలే ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన టీజర్లు కుబేరా కానీ, కన్నప్ప కానీ, లేకపోతే కూలీ కానీ ఇవేవి అంత ట్రెండింగ్, అన్ని గంటల పాటు ట్రెండింగ్లో లేవు. అది ఒక ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పాలి. అవునవును. మనకి రీసెంట్గా వచ్చిన ప్రభాస్ది టీజర్ కూడా లేదు సార్, రాజాసాబ్ మూవీ. అదే ఆ టీజర్ కూడా లేకుండా పోయింది. అవును. అంటే ఈ అఖండ 2 టీజర్ వచ్చాక సినిమా వాళ్ళ బిజినెస్ లెక్కలు మారినాయి. టీజర్తో కూడా సినిమాని బిజినెస్ చేసుకోవచ్చు అనే ఆలోచన కొత్తగా వచ్చింది నిర్మాతల్లో, లేదా డైరెక్టర్లలో. ఎందుకంటే మిరాయి సినిమా టీజర్తో మంచి మార్కులు కొట్టేశారు విఎఫ్ఎక్స్ వర్క్ పరంగా. ఆ తర్వాత అఖండ 2 టీజరు, దాంతో టీజర్ నిడివిని ట్రైలర్ మాదిరిగా మార్చేశారు వీళ్ళు. రాజాసాబ్ వాళ్ళు రాజాసాబ్ కూడా టీజరే అని 2.5 నిమిషాలు ఉంది. మరి దాంతో అంతసేపు టీజర్ వచ్చిందంటే బిజినెస్ లెక్కల కోసమే అనుకోవాలి. ఖచ్చితంగా సినిమా ఇప్పుడు డిసెంబర్లో రిలీజ్ అయ్యే సినిమాకి సంబంధించి అంతసేపు చూపించారంటేనే
అది దానికి స్ఫూర్తి మిరాయి కానీ లేకపోతే అఖండ 2 కానీ అనుకోవాలి ఈ మధ్య కాలంలో. ఓకే. అంటే బిజినెస్ ఓటీటీ రైట్స్ ఇంత అడుగుతున్నారు అని టాక్ వచ్చింది. అఖండ 2కి 80 కోట్లు అడుగుతున్నారు, ఇంకా వాళ్ళు ఇంకా ఫైనలైజ్ కాలేదు అనేది లెక్కలు ఉన్నాయి. మిరాయి విషయంలో కూడా బిజినెస్ లెక్కలు మారుతున్నాయి. అది సెప్టెంబర్లోనే ఇప్పుడు రిలీజు మిరాయి సినిమా అనేది. మరి అలాంటప్పుడు రాజసాబ్ కూడా బిజినెస్ పరంగా మారింది కాబట్టి అంటే టీజర్ బాగుంటే ఆటోమేటిక్గా చర్చనీయాంశం అవుతుంది. ఓకే. ఓకే సార్, అఖండ 2 టీజర్ మనం చూసుకున్నట్లయితే సో ట్రెండింగ్లో ఉంది, అంటే అన్నిటినీ దాటేసి నెంబర్ 1లో ఉంది కాబట్టి సో టీజరే ఎలా ఉందంటే నెక్స్ట్ ట్రైలర్ ఎలా ఉండబోతుంది అంటారు, మూవీ ఎలా ఉండబోతుంది అంటారు. సో ఆ రెండు తట్టుకోగలుగుతుంది అంటారా సార్? వాళ్ళు సెప్టెంబర్ 25 డేట్ ఇచ్చారు కాబట్టి అవును, వాళ్ళు నాకు తెలిసి ఆగస్టులోనో జూలైలోనో నెక్స్ట్ మంత్ వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేసిన ఆశ్చర్యపడక్కర్లా. ఓకే. ఎందుకంటే ఫాస్ట్గా చేసేస్తున్నారు. ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత అసలు ఇంకా ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఒక అంచనాలు వస్తాయి. ఓకే. కేవలం టీజర్తోనే లెక్కలు మారుతున్నప్పుడు థియేట్రికల్ బిజినెస్ పరంగాను, శాటిలైట్ బిజినెస్ పరంగాను, ఓటీటీ రైట్స్ కోసమే అంత అమౌంట్ అడుగుతున్నప్పుడు మరి బిజినెస్ లెక్కలు మారిపోతున్నాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు దాకా థియేటర్కి జనం రావట్లేదు అనుకున్న లెక్కలు అయితే ఉన్నాయి. సినిమా మీద హైప్ పెంచింది టీజర్ అనేది. పైగా వాళ్ళిద్దరు కాంబినేషన్ బోయపాటి బాలయ్య కాంబినేషన్ హిట్ సినిమాలే కదా, 4 సినిమాలు కూడా. అది కూడా ఒక కారణం అని చెప్పాలి. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే సార్ ఆల్రెడీ టీజర్ ఎలా ఉందో మనకి తెలిసిందే. మనకి ఇంకొక విధంగా టీజర్ చూసినట్లయితే కొంచెం మనకి డివోషనల్ వైబ్, ఆల్మోస్ట్ డివోషనల్ వైబ్ అనేది మనకి కనిపిస్తుంది. ఫెస్టివల్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి సో అఖండ 2 నుంచి సాంగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా సార్ ఈ 1 monthలో? ఖచ్చితంగా ఒక సాంగ్ అయితే రిలీజ్ కాబోతుందని చెప్తున్నారు. ఓకే. అప్డేట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. త్వరలోనే ఒక అప్డేట్ ఒక పాట రిలీజ్ చేసే అవకాశం ఉన్నాయి అంటున్నారు. ఓకే. మరి తమ్మన్న మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండదో మనం టీజర్లో కొంత చూసాము. మరి స్పీకర్లతో పగిలిపోతున్నాయి అని చెప్పి గతంలో అన్నారు కాబట్టి బాలయ్య సినిమాలకి ఆ స్థాయిలోనే బీజిఎం ఇవ్వడంలో తమ్మను గట్టికూడని చెప్పాలి. కాబట్టి వాళ్ళిద్దరూ చాలా కంటిన్యూగా చాలా సినిమాలకి వాళ్ళ జర్నీ సాగుతుంది. తమ్మని నందమూరి తమ్మని చెప్పి అంటున్నారు కాబట్టి చూడాలి. సార్ ఇంకొక విషయం ఏంటంటే సార్ ఇప్పుడు థియేటర్లకి కొంచెం వర్క్ ఎక్కువ ఉంది అనుకోవచ్చా సార్? ఇంతకుముందు అంటే మూవీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, సో అన్ని రిలీజ్ మూవీస్ అన్ని రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు. బట్ ఇప్పటి నుంచి చూసుకున్నట్లయితే సో థియేటర్స్కి మళ్ళీ పని పడింది అని అనుకోవచ్చా సార్? డిస్ట్రిబ్యూటర్ థియేటర్ జనం రావట్లేదు అన్నారు కాబట్టి కుబేరా నుంచి మారాలి. మరి కుబేరా 20వ తారీఖు రిలీజ్ ఉంది, తర్వాత కన్నప్ప ఉంది. మరి కుబేరా కన్నప్పని బట్టి థియేటర్ల పరిస్థితి ఎలా ఉంటుంది, మరి బుకింగ్ స్టార్ట్ అయితే కన్నప్ప బుకింగ్ స్టార్ట్ అయితే ఎలా ఉంటాయి అనేది చూడాలి. ఎందుకంటే ఈ నెలలోనే 2 సినిమాలు పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దాకా థియేటర్లకు జనం రావట్లేదు అనే మాట వినిపిస్తుంది కాబట్టి ఈ లెక్కలు మారితే రేపు వచ్చే మరి జూలైలోను, ఆగస్టులోను, సెప్టెంబర్లోను రాబోయే సినిమాలన్నీ కూడా క్రేజీ ప్రాజెక్టులే. అవును, ఖచ్చితంగా బిజినెస్ పరంగా చూడాలి. మరి ఆల్మోస్ట్ అన్ని పెద్ద సినిమాలే కాబట్టి థియేటర్ కలకలాడితే ఆటోమేటిక్గా ఇండస్ట్రీ కలకలాడుతుంది.